చనిపోయిన వారిని అవమానించే వాళ్ళని ఎవరిని చూడలేదు అధ్యక్ష. ఒక అచ్చెన్నాయుడు గారిని చూస్తా ఉన్నా. నిజంగా ఎవరైనా చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి పోవాలి. 5 మంది చనిపోయారు, అక్కడ కనపడరు. బస్సు ప్రమాదంలో 10 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి కనపడ్డు. ట్రైన్లో 40 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి పోడు. ఇదయా కనీసం మానవత్వం అనేది ఉన్న నేర్చుకోండి ఫస్ట్. అధ్యక్ష, ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే అధ్యక్ష, ఈ గొంతేరు డ్రైన్ అనేది వీళ్ళు ఏదైతే ప్రజలు ఏదైతే ఆరాటపడతా ఉన్నారో, ఏదైతే ప్రజలు ఇవాళ 2 సంవత్సరాలు అధ్యక్ష మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. నీ పక్కనే నిన్నటి వరకు ఉండి ఈ సభలో శాసనసభ్యుడిగా ఉండి ఒక వ్యక్తి భూమా నాగిరెడ్డి చనిపోతే కనీసం వెళ్ళలేని మనసు లేనటువంటి నువ్వు ఈ రోజు శాసనసభకు వచ్చి కనీసం నువ్వు సంతాపం తెలియజేయనటువంటి నువ్వు ఈ రోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నావు, మా గురించి విమర్శిస్తున్నావు. నీకు ఎప్పుడైనా సరే సమస్యని పరిష్కరించాలని ఆలోచన ఉంటే మేము స్వాగతిస్తాం. సమస్యని పరిష్కరించాలని కాదు. ప్రతి ఒక్క దగ్గర ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళడం, దాన్ని రాజకీయం చేయడం అనేది నీ బాధ్యం. ఈరోజు మేము వెంటనే ఎక్కడైనా సరే బస్సు యాక్సిడెంట్ జరిగినా, ఇటువంటి ప్రమాదాలు జరిగినా ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి అయినా సరే వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు కావాలని రాజకీయం చేస్తున్నావు. మానవత్వం అనే పదం అనే అర్హత నీకు ఇట్టి పరిస్థితుల్లో లేదు. భూమా నాగిరెడ్డి గారి మరణంతోనే ఈ సభలోకి రాకుండా నువ్వు ఎప్పుడైతే అయ్యావో నీకు మానవత్వం లేదు, నువ్వు అసలు నీకు అనకూడదు, అటువంటి మనిషి నువ్వు అని చెప్పి తెలియజేస్తున్నాను. అధ్యక్ష దయచేసి వినండి, ఈ వ్యక్తిగత వ్యాఖ్యలతోటి సమస్య పక్కదారి పడుతుంది. ప్లీజ్ కన్ఫైన్ టు సబ్జెక్ట్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ 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 బీ సీటెడ్. అధ్యక్ష, భూమా నాగిరెడ్డి గారి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు వెనకపోస్తా ఉన్నా. వీళ్ళు ఏదైనా అడుగుతా ఉన్నా. శోభమ్మ చనిపోతే 30 సంవత్సరాలు ఆ శోభమ్మ మీకు సర్వ్ చేసింది, మీకు ఊడిగం చేసింది 30 సంవత్సరాలు. శోభమ్మ చనిపోయినప్పుడు ఎక్కడున్నారు మీరంతా? శోభమ్మ చావుకు ఎందుకు రాలేదు? శోభమ్మ చనిపోయినప్పుడు ఒక్కడన్నా వచ్చినాడా? ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారని అడుగుతా ఉన్నా. శోభమ్మ చనిపోయినప్పుడు ఎవరు వచ్చినారు? ఏం మాట్లాడతారా? ఊరికే రాజకీయం చేయాలనుకుంటే ఏ ఇష్యూ అయినా రాజకీయాలు చేయొచ్చు.